ప్రస్తుత సమాజంలో పత్రికా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమిస్తూ విలువలతో కూడిన జర్నలిజమే లక్ష్యంగా కేటీవీ ఛానల్స్ మనసులో మాట పత్రికను ప్రజలు ముందుకు తీసుకువస్తున్నట్లు కంచర్ల మీడియా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ కంచర్ల అచ్యుతరావు స్పష్టం చేశారు. విజయవాడలోని మమతా హోటల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జిల్లా స్టాఫ్ రిపోర్టులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే పత్రికా వ్యవస్థ నేడు గతి తప్పుతోందని ఆవేదన చెందారు. వాస్తవాలు మరుగున పడడం వల్ల సమాజంలో అవినీతి రాజ్యమేలుతోంది. జర్నలిజం తన సహజ సిద్ధమైన విలువల్ని కోల్పోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆయన విశ్లేషించారు. ఎవరిని తప్పు పట్టడం తన ఉద్దేశం కాదని ప్రస్తుత పరిస్థితుల వ్యవస్థను అలా మార్చాయని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవాలను నిర్భయంగా టీవీలో చూపించినప్పుడే, వార్త రూపంలో రాసినప్పుడే పత్రికకు శాశ్వత గౌరవం లభిస్తుందని తెలియజేశారు. మార్చి 15వ తేదీన కేటీవీ ఛానల్స్ ప్రారంభంతో పాటుగా మనసులో మాట పత్రిక ముద్రణ ఉంటుందని కంచర్ల మీడియా గ్రూప్ ఆత్మీయ సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కంచర్ల అచ్యుతరావు వెల్లడించారు. అనంతరం వివిధ జిల్లాల స్టాఫ్ రిపోర్టర్లకు సంస్థ లోగో, గుర్తింపు కార్డులు అందించారు. ఎంతో దూరం నుంచి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మరి ఈ కంచర్ల మీడియా కుటుంబంలోకి రావాలని ఒక చిరు ఆలోచనతో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయంలో ధన్యవాదాలు, నా హృదయ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఒక డిజైనింగ్ కావాలి అంటే ఒక కెరియర్ అనేది నేను చెప్తా, చెప్పింది నాకు రేపు ఈవినింగ్ కల్లా మొత్తం నా దగ్గర డాక్యుమెంటేషన్ అంతా ఉండాలి అంటే ఆయన తయారు చేస్తారు. ఇక రైట్ సైడ్ రంగనాయకుడు గారు ఏమిటి మనకు పేపర్లో నేను చెప్తూ ఉంటాను. నాకు ఎందుకంటే చాలా మందికి తెలియదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేను సీనియర్ ఈ పేపర్ ఫీల్డ్లో. నేను సీనియర్ ఎందుకంటే నేను 88 నుంచే ఈ పత్రికా రంగంలో 8 సంవత్సరాలు మార్కెటింగ్ లోనే పనిచేశాను. పెద్ద పెద్ద పేపర్లో పనిచేశాను. అంటే అవసరం లేదు, కానీ పేపర్ ఫీల్డ్ అంటే పిచ్ అనమాట. అంటే ఏదైనా ఒక కొత్త విషయాన్ని 10 మందికి తెలిపే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పేపర్లో ఉన్న రిపోర్టర్ మాత్రమే. ఆయన బాధలను ఆయన బయటకు చెప్పుకోలేని వ్యక్తి కూడా. సరే, మరి ఆ రోజు అనుకున్నా ఏదైనా ఎప్పుడైనా భగవంతుడు అనుకూలిస్తే అంటే తాతలు వందలాది ఎకరాలు దాన ధర్మాలు చేశారు. నాన్నగారి దగ్గరికి వచ్చేటప్పటికి ఎకరం కూడా లేదు. సరే, నాన్నగారు కష్టపడి ఆయన చదివించి ఇవన్నీ చేస్తున్న టైంలో ఆయనకి ఎంత ప్రాబ్లం వచ్చింది. సరే, ఇంకా ఇంటర్మీడియట్ చదివిన వెంటనే వాళ్ళని నేను చూసుకోవాలి, నేను స్టాండ్ అవ్వాలి, ఇలాంటి ఆలోచన ఆ రోజు రావడం నా దురదృష్టమో అదృష్టమో నాకు తెలియదు, కానీ ఒక కష్టపడే మనస్తత్వాన్ని మాత్రం ఆ రోజు నాకు అలవడింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడుతూనే ఉన్నాం. ఏ విధంగా కష్టపడుతున్నామంటే ఒకే ఒక ఉదాహరణ. ఎప్పుడు ఒక వ్యక్తి పైకి వెళ్తున్నాడు అంటే ఆ వ్యక్తిని ఒకసారైనా వెనక్కి లాగుదాం అనుకునే సభ్య సమాజంలో మనం ఉన్నాం. ఏమండి, ఒక్కసారైనా ఆయన్ని వెనక్కి లాగేద్దాం మన శక్తి మేరకు. ఎందుకంటే అలాంటి ఆలోచనల మధ్యన మనమైతే ఎలాగో కూడా బ్రతికిస్తాం, కానీ మనతో పాటు 10 మందిని బ్రతికించాలి, మనతో పాటు 10 మందిని అభివృద్ధి చేయాలనుకునేటప్పుడు అది చాలా కష్టతరమైన పనండి. ఎందుకంటే చెప్పేటప్పుడు ఎన్నైనా చెప్పొచ్చు. ఎన్నో సంస్థల వ్యవస్థాపకుడిగా, ఎన్నో సంస్థలు అధినేతలకు సహాయకారిగా, ఎంతో మందికి సలహాదారుగా, ఈరోజు పబ్లిక్ లో ఉన్న పేరు ప్రఖ్యాతులతో ఉన్న చాలా మందికి స్నేహితుడిగా ఎన్నో అనుభవాన్ని నేను సంపాదించడం జరిగింది. మరి ఎంత అనుభవం ఉన్నా ఎప్పుడు ఏదో ఒక వెలితి. ట్రస్ట్ ప్రారంభించాం. మరి ఆ ట్రస్ట్ యాక్టివిటీస్ ప్రారంభించిన టైంలోనే ఇంకొక వ్యక్తి మన ప్రసాద్ ఏ రోజైతే
పరిచయం అయ్యాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా వెన్నంటే ఉన్నాడు. కాకపోతే పేపర్ పెడతామని కానీ టీవీ పెడతామని కానీ ఏ రోజు కూడా డిస్కషన్ రాలా. నా కార్యక్రమాలకి విశాఖపట్నం ఉన్న విలేకరులు అందరూ కూడా ముక్తులు అవుతారు. ఎందుకంటే ఆ కార్యక్రమాల్లో ఎప్పుడైనా మనిషి ఏవైనా తప్పులు చేస్తారు. భగవంతుడు కూడా తను మనిషిని నన్ను ఏమంటారంటే ఆ మనిషిని రంజింప చేయలేక వివిధ రకాలైన అవతారాలు ఎత్తాడు భగవంతుడు. అంటే మనిషిని సాటిస్ఫై చేయాలంటే భగవంతుడి వల్లే కాలేదు. కాబట్టి ఆయన ఏం చేశాడు, వివిధ రకాల అవతారాలు ఎత్తాడు. ఆ అవతారాల్లో మనకు నచ్చిన అవతారాన్ని మనం పూజించుకోవడం జరుగుతుంది. కానీ ఎవరైనా ఏదైనా ఒక శక్తి, అంటే భగవంతుడు అంటే ఒక శక్తి, ఏదో ఒక శక్తిని నమ్మాల్సిందే. కానీ ఆ నమ్మే శక్తిని ఇంకొకరు నమ్మాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. లేదా అతను నమ్మే శక్తిని మనం అభిమానించాలనే మంచి కూడా రావడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టం అవుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో ముందు చాలా మందికి తెలియదు, 2007లోనే సాయిరామ్ సేవా సమితి అని ఒక సంస్థ నెలకొల్పాం. ఆ రోజు ఏం చేశామంటే మా నాన్నగారి తాలూకా సంవత్సరానికి వచ్చింది. సరే ఇంట్లో చూస్తే బీరోలో చూస్తే డబ్బులు కనిపిస్తున్నాయి, అకౌంట్లో చూస్తే డబ్బులు కనిపిస్తున్నాయి. సరే ఆయన అప్పటి వరకు ఏదో చేసుకుని వెళ్ళాం. ఇప్పుడు భగవంతుడు మనకు కొద్దిగా కరుణించాడు కదా, మన దగ్గర కూడా కొద్దిగా డబ్బులు ఉన్నాయి కదా, కొంతమందికి భోజనం పెడతాం, కొంతమందికి చీరలు ఇద్దాం అని చిన్న చిరు ఆలోచనతో ఒకే ఒక్క ఫ్లెక్స్ అక్కడ కట్టి ఆ లోకల్ కార్పొరేటర్ని ఆ రోజు విశాఖపట్నం 3 నియోజకవర్గాలే, అందులో పెందుతు నియోజకవర్గం మాది. ఆ పెందుతు నియోజకవర్గం ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఆ 100 మందికి చీరలు ఇచ్చి ఒక 200 మందికి భోజనాలు పెడితే, ఆ పెట్టిన తర్వాత అది ఒక ఉధృతం అయిపోయి మరి 2007 వరకు వెనతిరిగి చూడకుండా ఆ కార్యక్రమాలని తీసుకుని వెళ్ళాం. ఈ తీసుకుని వెళ్ళే టైంలో ఆ రోజు పత్రికా విలేకరు అంటే ఏంటి, మరి ఈ చాలా మందికి తెలుసు ఈ విషయం. మనం ఏం చేసినా బంగారు పళ్ళానికి కూడా గోడ చెరుపు కావాలి. నాకు తెలిసిన ఒకరిద్దరు విలేకరు మిత్రులు వచ్చి, సార్ మీరు అన్ని చేసుకెళ్తున్నారు సార్, పబ్లిక్ లో కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు, మీరు కనీసం ఒక పేపర్లో కూడా మీ తాలూకా ఐటమ్ ఏది రావట్లేదని చెప్పని వాళ్ళు చెప్తే, ఒక పేపర్లో వస్తేనే 10 మంది తెలుస్తుందా అనే ఒక ఆలోచన ఆ రోజు వచ్చినప్పుడు 10 మంది 20 మంది 20 మంది 30 మంది 30 మంది నుంచి 100 మంది విలేకరులు ఆ రోజు మన పక్కన రావడం జరిగింది. ఆ రోజుల్లో కెమెరాలు తెలియని టైంలో కెమెరాలు, ఎంతో మంది విలేకరులకి ఆ రోజు గోల్డ్ తులం 18,000 అండి. బాగా గుర్తున్నారు. ఒక విలేకరు మిత్రుడు వచ్చి, సార్ మన విలేకరులందరికీ ఎంత డబ్బులు ఇచ్చినా ఖర్చు పెట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఫీల్డ్కి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయండి, ఏదో ఒక ఐటమ్ రూపంలో ఇస్తే వాళ్ళ ఇంటికి వాళ్ళ కూతురుకో భార్యకో ఏదో ఒక వస్తువు రూపంలో ఉంటుంది, అలాగేదో ప్రయత్నం చేయండి అంటే, సరే ఒక తులం చేయనిచ్చేయండి అందరికీ అని చెప్పి ఒక 4-5 మాత్రమే వచ్చారు. వాళ్ళకి ఏదో చెయ్యాలని ఒక తపనతోనే దిగాం. చేసామో చేయలేమో నాకు తెలియదు, ఎందుకంటే కరెక్ట్గా ప్రారంభిస్తామన్న టైంకి ఇందాక ఒక మాట చెప్పాను కదా, ఒక్కసారైనా వెనక్కి లాగేస్తామని చెప్పాను. ఇలాంటి వ్యక్తులు కొంతమంది వెళ్ళి మనని మన వ్యాపారాల్లో వేలు పెట్టి ఏదో ఒక విధంగా మనని డౌన్ ఫాల్ చేయాలి. అర్థమైందా? ఇలా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి
మళ్ళీ ఆ ప్రయత్నం అతను తిప్పకూడదు, ఎక్కడ కూడా రాజీ పడలేదండి. రాజీ పడకుండా తిరిగి నేను ఎవరికైతే మంచి చేస్తానని నేను అనుకున్నానో అలాంటి నలుగురు ఐదుగురు కూడా మళ్ళీ మన మీద రివర్స్ అయ్యే పరిస్థితి. ఏమయ్యా ఎవరో ఏదో చెప్తే ఏం వింటారు మీరు? ఎందుకంటే నేను చేసింది చెప్పడం తప్పు కాదు కదండి. అతను తప్పుతో వెళ్తున్నప్పుడు అతనికి మనం తెలియ చెప్పాలి కదా. ఏదైనా ఒక కంపెనీలో మధ్యాహ్నం భోజనం పెడతారండి? ఏం సార్ మధ్యాహ్నం భోజనం పెడతారా? వాళ్ళ బర్త్డే వచ్చేటప్పుడు ఆఫీసులో కేక్ కట్ చేసి ఒక జత బట్టలు, ఒక స్వీటు, అతను పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు పెడుతున్న భోజనం కాకుండా ఇంకొక అదనంగా ఈయనేమో మామూలు బిర్యానీ పెట్టకుండా చికెన్ బిర్యానీ చేయిస్తారు. అవేళ ఎవరైనా పెడతారా? అవునయ్యా, మీరు జాయిన్ అయిన 3 నెలలు, నాకు క్రైసిస్ వచ్చింది 4 నెలలు. నేను వచ్చిన తర్వాత అన్ని సర్దుకుంటే మీ వర్క్ ఎక్కడ కూడా పెండెంట్ చేయొద్దు, మీ వర్క్ మీరు చేసుకుని వెళ్ళండి. ఏమో నేను చేద్దామనగా నాకు ఎంత. కాకపోతే నేనున్న ప్రాబ్లం చాలా గట్టిది, దానికి నేను ఇండివిజువల్ గానే ఎదుర్కోవాలి తప్ప ఎవరి సహాయం ఈరోజు తీసుకోను ఇన్ ఫ్యూచర్ లో కూడా అవసరం నాకు రాదు. ఎందుకంటే నేను ప్లాన్ గా ఉంటాను కాబట్టి. సరే, వాళ్ళు దొంగ దెబ్బ తీసేటప్పుడు ఆ వేలో నేను ఉన్నానయ్యా. మరి మన సొంత మనుషులుగా మీకు ఉదయం టిఫిన్ పెడుతున్నాం, భోజనం పెడుతున్నాం, మధ్యలో 2 సార్లు 3 సార్లు టీ కాఫీ ఇస్తున్నాం, మధ్యలో స్నాక్స్ మళ్ళీ 4 గంటలకు ఇస్తున్నాం మీకు. మరి మీ బర్త్డేలు అన్నీ చేస్తున్నాం. మీకు కష్టం అంటే 5,000 10,000 ఇమ్మీడియట్ గా నేను ఎండీగా నేనే ఫోన్ పే చేస్తున్నాను. అకౌంట్స్ మళ్ళీ ఇబ్బంది లేకుండా ట్రస్ట్ ద్వారా హెల్ప్ చేసేటట్టు అకౌంట్ ద్వారా ఎక్కువ జీతంలో కటింగ్ అవుతుంది. కష్టానికి జీతం ఇచ్చిన 10,000 రూపాయల్లో అతనికి 2,000 అకౌంట్స్ ఇచ్చిస్తే నెలకి ఏం తీసుకెళ్తారు సార్ ఆయన? కాబట్టి దాన్ని కూడా ఆలోచించి ఒక 2,000 3,000 5,000 హెల్త్ పరంగా అతనికి ఫ్రీగా మనం ఫోన్ పే చేస్తూ ఇవన్నీ చేసిన వాళ్ళు చెప్పారు కదా ఇందాక, ఈ వెనక్లాగే వ్యక్తులు మాటలు విని ఏదో చేసేద్దాం అంటున్నారు. ఇప్పుడు కూడా ఒక దృఢ సంకల్పం ముందు ఏమి కూడా నిలవదండి. మనిషి తను ఒకటి సాధించాలి అని అనుకునేటప్పుడు ఆ సాధించే క్రమంలో సరైన టీంని ఎప్పుడు కూడా ఇండివిజువల్ గా నేను గొప్పని, నేను అది సాధించేస్తాను, ఇది సాధించేస్తాను, నాకు నేనే సాధని ఎవరు అనుకోకూడదండి. ఎప్పుడు కూడా ఏది సాధించాలన్నా కొంతమంది వ్యక్తుల సముదాయం, కొంతమంది తాలూకా ఆలోచనల సముదాయం, కొంతమంది వ్యక్తుల తాలూకా సహాయ సహకారాలు మనకు ఉంటేనే వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ ద్వారా కొన్ని 100 మందికి, ఆ 100 మంది ద్వారా కొన్ని 1000 మందికి సహాయం చేయొచ్చు అని చెప్పి నేను ఈ దృఢ సంకల్పంతో ఈ ఛానల్ని, ఈ పేపర్ని మళ్ళీ యథావిధిగా మళ్ళీ దీన్ని లైన్ చేయడం జరిగిందండి. మరి ఆ ప్రయత్నంలో ఎప్పుడు కూడా నాకు కొద్దిగా ఆతృత ఎక్కువ, కొద్దిగా ఎనర్జెటిక్ గా ఎవరైనా పనిచేస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయడం చాలా ఇష్టం. మరి వెంటనే ప్రసాద్ ఇద్దరం చాలా రోజులైంది, ఈ 4 నెలల తను నన్ను డిస్టర్బ్ చేయలేదు, నేను తను డిస్టర్బ్ చేయలేదు. ఒకనొక రోజు ఇద్దరం మాట్లాడుకునేటప్పుడు ఏం ప్రసాద్ అని చెప్పా, సరే ఏం సార్ అంత గ్రాండ్ గా మీరు అన్ని రెడీ చేసి పెట్టుకొని అన్ని చేసి ఎందుకు లేట్ చేస్తారని చెప్పి అడిగాడు. నాకు ఆ అడిగేటప్పుడు వచ్చి నువ్వు లీడ్ చేయొచ్చు కదా, నువ్వు నన్ను అడిగేటప్పుడు నువ్వు వచ్చి లీడ్ చేయొచ్చు కదా అంటే, సార్ మీరు పిలిస్తే నేను పరిగెట్టుకుని రానా అని చెప్పాను. పిలిస్తే రావడం కాదు, నీకు ఇష్టమైతే నువ్వు వచ్చేయి, పిలిస్తే అందరూ వస్తారు. అంటే నాకు ఒక పెద్ద టీం ఉంది సార్, నా టీంతో నేను వస్తాను సార్ అని చెప్పినాను. మొత్తం అందరినీ తీసుకొని రాని చెప్పి అతనికి భరోసాన్ని కల్పించి విత్ ఇన్ డేస్ లోనే ఈ ఛానల్ని, ఈ పేపర్ని పబ్లిక్ లోకి రిలీజ్ చేయాలన్న ఆలోచనతో అన్ని హంగులు మన దగ్గర ఉన్నాయి. ఈ రోజు మీరు కూర్చున్నప్పుడల్లా ఆ డిస్ప్లే ఎందుకు పెట్టామంటే, నేను ఇస్తున్న న్యూస్
రేపు ఛానల్లో వస్తుందా లేదా అని ఒక ఆలోచన మీకు వస్తుంది. నేను రాసే వార్త రేపు ఫోటోతో కలిపి వస్తుందా లేదనేది ఇంకొకరికి ఇబ్బంది ఉంది. అందులో మా విజయ్ కుమార్ గారికి ఆయన 3 ఫోటోలు పెడతారు, 3 ఫోటోలు రావాలి, వార్త ఎక్కడ కూడా కట్ అవ్వకూడదు. అంటే ఎందుకంటే ఆయన వార్త ఎంత పెద్దది రాసినా అది చదవాల్సిన వార్త, చదివి తీరాల్సిన వార్త. మరి ఆ వార్తని ఎందుకంటే ఇక్కడ ఆయనకి నాకు మంచి వ్యాపారం లేదు కదా, ఆయన మీరు ఏదో మంచి చేస్తామని చెప్పని ఆయన నా దగ్గరికి వచ్చారు. ఈ రోజు వరకు కూడా మరి 2 వ్యక్తులు నాకు మొదట అంటే డయాస్ మీద వదిలేస్తే విజయ్ కుమార్ గారు అండ్ రామబాబు గారు, రామమూర్తి గారు, 2 నాకు వెరీ బిగినింగ్ నా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ ఈరోజు పేపర్ ఎంత అద్భుతంగా వస్తుందంటే ఫౌండర్స్ వాళ్ళిద్దరే. ఏమీ చేయలేదు వాళ్ళకి, ఇంకా ఏమీ చేయలే, కానీ చేయడానికి ఒక టైం అంటూ వస్తుంది కదా. ఎందుకంటే ఒక పాలసీ మ్యాటర్ అనేది ఒకరికో ఇద్దరికో మనం చేసింది కాదు ఇది. కాబట్టి ఇంకా దీన్ని ఇలా లేట్ చేసుకుంటూ వెళ్తే అవ్వదని చెప్పి 15వ తేదీ ముహూర్తం పెట్టేశాను. రేపు 10వ తేదీన నా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా జరగకపోయినా, భారీ ఈవెంట్ పెట్టినా పెట్టకపోయినా, ఏం జరిగినా 15వ తేదీ పేపరు అండ్ మన ఛానల్స్ అన్ని కూడా లైవ్ లో చూస్తారు. అది కూడా ఆ రోజు ముందు ఒక 10 రోజులు 12 రోజుల ముందే మీ దగ్గర ఒక డెమో పేపర్ ఇస్తా. ఆ డెమో పేపర్ 32 పేజీల పేపర్ ఇస్తాను. అంటే రేపు నా రాబోతున్న పేపరు ఎలా ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి ఆ పేపర్ ఈ పేపర్ చూపించి మనం చెప్పక్కర్లేదండి. ఇదిగో నా పేపర్ ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి ఇందాక రంగనాయకులు గారు అన్నట్టు నన్ను చాలా భయపెట్టేస్తున్నారు. మొత్తం సీఈఓటి రంగనాయకులు గారి మొత్తం అందరూ 32 పేజీలు అంటే నీకు రాస్తే కష్టం తెలుస్తుంది, రాసింది మేం కదా నీకేంటని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ రాయిస్తాను వాళ్ళతో, మీ అందరితో 32 పేజీల పేపర్ని రాయిస్తా. 32 పేజీలు ఏంటండి, 100 పేజీలకు కూడా వార్తలు ఉన్నాయి సార్. 100 పేజీల పేపర్ ఇవ్వడానికి కూడా వార్తలు ఉన్నాయి సార్. ఎందుకు ఇప్పుడు అన్ని పేపర్లు 6 పేజీలు 7 పేజీలకి వెళ్తున్నాయంటే ఆ మాట మనం బయట కనకూడదు. కానీ ఒక అధినేతగా నా దీన్ని ఈ ఒరువు ఉపయోగిస్తున్నామని అనుకోవద్దు. వాళ్ళు వ్యాపారం కదా చేస్తున్నారు, మనం కూడా వ్యాపారమే చేయాలి. వ్యాపారం చేస్తే కదండి మీకు నేను. అందరికీ నమస్కారం. ఈరోజు కంచర్ల మీడియా లోగో ఆవిష్కరణ చాలా ఘనంగా జరిగింది. మరి ఈ కంచర్ల మీడియా ఫ్యామిలీలోకి మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి మీడియా మిత్రులు ఈ కుటుంబంలో ఈరోజు వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి మన కంచర్ల మీడియా తెలుగు లోగో ప్రతి వాడవాడలా ఇది తిరగాలి. పేదల కష్టాలు ఏవైతే ఉన్నాయో, పబ్లిక్లో ఏవైతే అవేర్నెస్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా మన ఛానల్లో ఎక్కువగా రావాలని, ఎటువంటి పక్షపాతం లేకుండా ఎటువంటి న్యూస్ అయినా కానీ అది కంచర్ల మీడియాకి సాధ్యం ఆ న్యూస్ రావాలంటే అనేది ప్రజలు చెప్పుకోవాలి. మరి విలేకరు మిత్రులందరికీ కూడా నేను మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు నుంచి మీ యాక్టివిటీస్ అనేది దేశం నలుమూలలా ప్రారంభించండి. టీవీ ఛానల్కి మంచి పేరు కాకుండా మీ ఇండివిజువల్గా మీ ఎదుగుదలకు కూడా ఈ ఛానల్ దోహదపడుతుంది. కాబట్టి దీని ద్వారా 10 మందికి ఉపయోగపడే విధంగా మీ యొక్క విధి విధానాలు ఉండాలని మనసు వచ్చి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.